నా స్టైల్లో ఎగ్ నూడిల్స్ వితౌట్ చిల్లీ పౌడర్ లేకుండా విత్ పెప్పర్తో కాంబినేషన్ అద్దరిపోలే సూపర్గా ఉంటుంది. అంటే కారం వేసుకొని చేసుకోవడం చూసినాము. ఒకసారి పెప్పర్ వేసి ట్రై చేద్దాం అనుకున్నా. టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా. 2 ఎగ్స్ తీసుకున్నా. అవి కొంచెం ఇలా మిక్సింగ్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని అది కొంచెం ఆమ్లెట్ అయ్యేలాగా వేసుకొని కొంచెం ఫ్రై అయినాక పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని అల్లం పేస్ట్ వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ అవి చిన్న కట్ చేసుకొని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఆనియన్ వేసుకొని కొంచెం మగ్గే వరకు 2 మినిట్స్ ఉండి ఆ తర్వాత నెక్స్ట్ నూడిల్స్ అంటే నిన్న బాయిల్ చేసినవి ఉన్నాయి. ధనియాల పొడి, పెప్పరు, టేస్టింగ్ సాల్ట్, టమాటా కెచప్, గ్రీన్ చిల్లీ కెచప్, సోయా సాస్ ఇవన్నీ వేసుకొని రెడ్ చిల్లీ సాస్ అన్నీ వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని కొత్తిమీర, కరివేపాకు వేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే పెప్పర్ నూడిల్స్ అండ్ రెడీ. విత్ పెప్పర్ నూడిల్స్ రెడీ. మరి మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. టేస్ట్ అయితే అదిరిపోయింది. వేరే లెవెల్ ఆసమ్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా మరి ఇంకా బాయ్. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తా. ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఇలా చాలా టేస్టీగా వచ్చింది నిజంగా.